స్తుతిద్దాం ఈ కార్యక్రమం కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం, స్తోత్రం. స్తుతులు నీకే చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని బట్టి ఎంతమంది ప్రార్థన అవసరత కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కలిసినా కలవకపోయినా తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారందరి మీద నీ కృప కలుగునట్లు నీ హస్తము చాపి నీ ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. నీ నామము అయా మహిమపరచబడినాడు తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ నీ కృప కలుగునట్లు అయా గొప్ప కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. అలాగే కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యాక్చువల్గా చూస్తే యేసుని నమ్మడం అంత ఆషామాషి కాదండి. యేసు ప్రభువుని నమ్మాలి అంటే ఆయన కృప నీ మీద ఉండాలి. ఆయన రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు. అయితే ఈరోజు చూస్తే ఆయన ఎలా నమ్మాలి? ఆయనే దేవుడని, ఆయనే ప్రభువని, ఆయనే సృష్టికర్త అని మనము ఎలా నమ్మాలి అంటే బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన్ని రుచి చూచి మీరు తెలుసుకొనుడి. రుచి చూసి నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారండి. వాళ్ళ కుమారుడికి బాగలేదు. వాళ్ళ కుమారుడు ఒక జబ్బుతో బాధపడుతున్నాడు. ఏంటి ఆ జబ్బు అంటే ఇక్కడ చూస్తే అతను 22వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూస్తే అతడు తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడిపోతున్నాడు. ఒక డిసీజ్ ఉన్నది, నయం కాని డిసీజ్, ఎవరి వల్ల నయం కానిటువంటి డిసీజ్, బాధపడుతున్నాడు. యేసుప్రభువారు దగ్గరికి అతను వచ్చాడు. వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, 23వ వచనం చదువుకుందాం. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని నేను. హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ఈరోజు కొత్తగా చూస్తున్నావేమో, ఈ ప్రోగ్రాం కొత్తగా నువ్వు వింటున్నావేమో, యేసు ఎవరో నీకు తెలీదా? అయితే ఒక్కసారి ఆయనను తెలుసుకోవాలంటే ఒకే ఒకటి, ఆయన ముందు మనకిచ్చేది ఏంటిదంటే విశ్వాసం నీకు ఇస్తాడు. విశ్వాసంనిచ్చి నిన్ను నడిపిస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఏంటి దీని అర్థం? ఆయన అంటున్నాడు, ఇక్కడ యేసుప్రభువు ఇచ్చేటువంటి విశ్వాసం ఏంటిదంటే, బాగా గమనిస్తే కనుక ఇక్కడ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, నమ్మే వ్యక్తికి కూడా సమస్తము సాధ్యమే అంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు నీ జీవితంలో కొన్ని కార్యాలు చేసి కొన్ని కార్యాలు చేయకుండా ఉండడు. నీ జీవితంలో ప్రతి ఒక్క కార్యము ఆయన చేస్తాడు. నీ జీవితంలో సమస్త కార్యాలు ఆయన చేస్తాడు. ఇది నమ్మాల నువ్వు. నీ జీవితంలో నీకు రక్షణ ఇస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ పిల్లలకు వివాహాలు చేస్తాడు, నీకు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను నడిపిస్తాడు, నీకు పరలోకానికి మార్గానికి చూపిస్తాడు, నీకు నిత్యజీవం ఇస్తాడు, దేవుని రాజ్యం నీకు ఇస్తాడు, అన్నీ నీకు దయచేస్తాడు.
సమస్తమును దయచేయవాడు ఆయన. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమంటే, నమ్ముట నీ వలన అయితే, అంటే దేవుని నమ్మే వ్యక్తికి ఏమవుతుంది అంటే సమస్తము సాధ్యమే అని దేవుడు ఆ వ్యక్తికి చెప్తున్నాడు. దేవుని నమ్మే వ్యక్తికి సమస్తము సాధ్యమే. మనకు తెలుసు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి దేవుని నమ్మే వ్యక్తికి అసాధ్యమైనది ఏది లేదు. చూడండి, వాళ్ళు పాత నిబంధన భక్తులు చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచారు, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. హల్లెలూయా, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఏం కార్యాలు చేశారు అంటే, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వారి మధ్య జరిగించాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటిది అంటే సమస్తమును చేయగలిగేటువంటి విశ్వాసం నీకు దేవుడు ఇస్తాడు. సమస్తమును పొందుకునేటువంటి విశ్వాసం నీకు దేవుడు ఇస్తాడు. ఆ పిల్లవంత అంటున్నాడు, ప్రభా నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమంటున్నాడు. అపనమ్మకం, అవిశ్వాసం దేవుడు నీ పట్ల చేసే కార్యాలను ఏం జరుగుతుందంటే ఆ అపనమ్మకం, అవిశ్వాసము కొంత ఆపుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చేది నీ ద్వారా ఈ కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. నువ్వు దేవుని నమ్మినావు కాబట్టి, దేవుని నువ్వు నమ్మినందువల్ల దేవుడు తన శక్తిని నీ ద్వారా చూపించి దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ నీ ద్వారా జరిగిస్తాడు. ఇదిలో నమ్ముతున్నావా? నమ్ము, నీ హృదయంలో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈరోజు దేవుడు నీ ద్వారా తన శక్తిని చూపించి గొప్ప కార్యంలో నీ ద్వారా జరిగించబోతున్నాడు. దేవుడు అద్భుతం నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అలాగే కొంతమంది కొరకు ప్రార్థన చేద్దాం. అప్పులతో చాలామంది బాధపడుతున్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అప్పులతో బాధపడుతున్న వారు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 అప్పులతో నేను అతన్ని బంధించబడిపోయిన వారిని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. వారి కుటుంబములను అప్పుల నుంచి విడుదల కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నానయ్యా తండ్రి. అయా కనికరించిన ఆయన నీ శక్తి వారికి అనుగ్రహించండి తండ్రి. గొప్ప విడుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాం. కృప చూపినైనా తండ్రి, సహాయం చేయండి తండ్రి. ప్రభా తండ్రి, అయ్యా అనేక మంది అప్పుల్లోంచి విడుదల కలగాలి ప్రభా తండ్రి. గొప్ప గొప్ప సాక్ష్యాలు రావాలి తండ్రి. నీ నామం మహిమపరచబడాలి ప్రభా. కృప చూపండి అయ్యా. ఆ సంఖ్యలు యేసు నామంలో తెగిపోను గాక తండ్రి. అలాగే అనేక మంది ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రత్యేకంగా. ఇదిగో ప్రభా, ఎంతోమంది నాయన అనుకునే ఉద్యోగాలు రాక, అయా జీతాలు సరిపోక కుటుంబాన్ని పోషించుకోలేక ఉంటున్నారు ప్రభా. కృప చూపు నాయన. హల్లెలూయా. హలో హలో కట్ అయిపోయింది. కృప చూపు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనికరించిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. అలాగే గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టయితే ఒక కొబ్బరి నూనె బాటిల్ దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తుండగా అది మీ గర్భానికి మీ తల మీద పూసుకోండి. దేవుడు ఒక మిరకిల్ని చేయబోతున్నాను. అయ్యా గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి అయా గర్భఫలం అందని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ కృప చూపండి తండ్రి. యేసు నామములో గర్భఫలం తెరవబడును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. ఏమైందమ్మా మీకు? మోకాళ్ళ మీద చేపెట్టుకుని ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ మోకాళ్ళలో జీవము, యేసు నామములో జీవం కలుగును గాక. యేసు నామములో జీవము కలుగును గాక. అయ్యా లేచి నడుచుటకు నీ అభిషేకం బిడ్డ మీద కుమ్మరిస్తున్నాను. యేసు నామములో అయ్యా లేచి నడుచునట్లు తండ్రి నీ కృప చూపమని ఇదిగో యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏ ఊరమ్మా మీది? హైదరాబాద్ బంజారాస్. ఓకే ఓకే అమ్మా. ఒక ప్రేయర్ రాష్ట్ర ప్రార్థన చేస్తాను, అది రుద్దుకోండి అమ్మా. ఓకే, నిలబడలేరా? అసలు నిలబడలేరా? ఓకే, ఆ ప్రేయర్ రుద్దుకోండి లాస్ట్లో. హలో హలో
ప్రైజ్ లార్డ్ అండి. అప్పులు బాధ బీభత్సంగా ఉన్నాయండి. అప్పులు బాధ తీరడం లేదండి. ప్రార్థన చేశాను, చూశారా అప్పుల గురించి? అవును, చూశాను. దేవుడు విడిపించబోతున్నాడు, మీరు నమ్ముతారా? ఖచ్చితంగా విడిపిస్తాడు, అందులో మీరు ఏ సందేహం లేదు. ఎన్ని లక్షలు ఉన్నాయండి అప్పులు? 4-5 ఉన్నాయి. ఓకే, ప్రార్థన చేస్తాను. మీ పేరయ్యా? సెక్యూరిటీ గార్డ్ చేస్తాను, కాశీ విశ్వనాథం. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసు నామములో అయ్యా కాశీ విశ్వనాథ్ గారి అప్పులన్నీ యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో తీరును గాక, తొలగిపోవును గాక తండ్రి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మీ పేరమ్మా? సరళ, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి త్వరగా. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ద స్పిరిట్ ఆఫ్ బీపీ కమ్ టు నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా 230 ఉన్నటువంటి బీపీ నార్మల్కు రమ్మని అయ్యా వేడుకుంటున్నాను, కృప చూపండి. ప్రార్థన చేస్తుండగా తండ్రి ఆ రక్తములోనైనా తండ్రి, ఇదిగో ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళినాయన తండ్రి, నార్మల్ వచ్చినట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? సరళ. ఏ ఊరమ్మా మీది? చీరాల. ఓకే, చివరిగా అందరికి ప్రార్థన చేయబోతున్నాను. కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి. ప్రార్థన చేస్తుండగా ఆయిల్ మీరు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. తప్పకుండా దేవుడు కార్యాలు చేసే దేవుడు. తప్పక నీకు కార్యం జరగబోతుంది. తప్పక ఈ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది సార్. కిడ్నీలో మొలలు ఉన్నాయి సార్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మీ పేరమ్మా? రాజేశ్వరి సార్. కిడ్నీ దగ్గర చేపెట్టుకోండి. యేసు నామములో ద హోలీ స్పిరిట్ గాడ్ విజిట్ హర్ కిడ్నీస్ లార్డ్, రిమూవ్ హర్ ప్రాబ్లం, వాష్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, వాష్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హలో, హలో, చెప్పండి అమ్మా త్వరగా. కట్ అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సమస్యల కోసము ప్రేయర్ చేయరా, కొంచెం అప్పు ఉంది. సరే, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రిప్కయ్య. నా పేరు రిప్కా, నా భర్త పేరు ఈసాకు. ఏ ఊరమ్మా మీది? నంద్యాల జిల్లా. కళ్ళు మూసుకోండి. యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అయ్యా అప్పుల నుంచి, ఆ కుటుంబ సమస్యల నుంచి విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఆ శక్తులు ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోను కాక తండ్రి. నీ వెలుగు ఆయనలో కుమ్మరించిన ఆయన తండ్రి, సమాధానము, నెమ్మది, సంతోషము, రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, హలో, హలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండండి. ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రాం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హలో, వందనాలమ్మా. ప్రార్థన చేయండి అయ్యా. కాలు చేతులు లాక్కుపోతున్నాయి అయ్యా. మీ పేరమ్మా? మచిలీపట్నం నుంచి బుజ్జమ్మ గారు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడిని తాకబోతున్నాడు. హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హర్ బాడీ, టచ్ హర్ బాడీ, టచ్ హర్ బాడీ. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.